మనలో చాలా మంది ఎక్స్పెన్సివ్ మైక్ లేకపోతే ప్రొఫెషనల్గా ఆడియో రికార్డ్ చేయలేమో అని అనుకుంటారు, కానీ అది తప్పు. మీరు మీ మొబైల్ యూస్ చేసే ప్రొఫెషనల్ ఆడియో రికార్డ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియో నేను 3 స్టెప్స్గా డివైడ్ చేశాను. థర్డ్ స్టెప్లో మీకు ఒక యాప్ అండ్ ఒక వెబ్సైట్ చెప్తా. దానివల్ల మన ఆడియో ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో మరెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతామా? ఇఫ్ యూ న్యూ హియర్, ఐ ఎమ్ అభిషేక్ కోలా అండ్ వెల్కమ్ టు ద ఛానల్. సో కమింగ్ టు అవర్ స్టెప్ 1, కన్వర్షియల్ టోన్. కన్వర్షియల్ టోన్ అంటే మనం ఎప్పుడు అందరితో ఎలా మాట్లాడుతామో, మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే మాట్లాడేది. దానివల్ల మన ఆడియో విన్న వాళ్ళకి ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. సో మీరు మాట్లాడేటప్పుడు లేదా రికార్డ్ చేసేటప్పుడు ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. ఒకవేళ మీరు కనుక టోన్ చేంజ్ చేసి మాట్లాడదాం అనుకుంటే అది అక్కడే పోతుంది. సో మన ఫస్ట్ స్టెప్ లో మన టోన్ అనేది ఇంపార్టెంట్. సో మన సెకండ్ స్టెప్ వచ్చేసి మన ఎన్విరాన్మెంట్. మనం ఎక్కడ రికార్డ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఎన్విరాన్మెంట్ ని మీరు చెక్ చేసుకోండి. ఎక్కువ నాయిస్ వచ్చే ప్రదేశాల్లో కాకుండా కొంచెం సైలెంట్ గా ఉన్న ప్రదేశాల్లో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. పూర్తిగా సైలెంట్ గా ఉండాలని కాదు, బట్ నాయిస్ కొంచెం తక్కువ ఉండే ప్రదేశాల్లో రికార్డ్ చేయండి. అండ్ రికార్డ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద హాల్స్ ని అండ్ ఓపెన్ ఏరియాస్ ని అవాయిడ్ చేయండి. ఒక చిన్న క్లోజ్డ్ రూమ్ లో రికార్డ్ చేస్తున్నట్టయితే చాలా మంచిది. అలా క్లోజ్డ్ ఏరియాలో ఎందుకు రికార్డ్ చేయమని చెప్తున్నానంటే, మనం రికార్డ్ చేసేటప్పుడు మన వాయిస్ లో ఎకో అనేది తగ్గుతుంది. దానివల్ల మన వాయిస్ క్లారిటీ పెరుగుతుంది అండ్ మనం ఆడియో ఎడిట్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. బ్రో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు బ్రో, ఆ యాప్ అండ్ ఆ వెబ్సైట్ ఏదో చెప్పొచ్చు కదా వేరంగా అంటున్నారా? ఫస్ట్ బేస్మెంట్ బాగుంటే కదా మన ఆడియో ఇంకా బాగా వస్తుంది. సో ఇవి మన ప్రైమరీ స్టెప్స్ అన్నమాట రికార్డ్ చేయడానికి. ఈ 2 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకొని రికార్డ్ చేస్తే మీ ఆడియో ఇంకా ప్రొఫెషనల్ గా వస్తుంది. సో కమింగ్ టు అవర్ ఫైనల్ స్టెప్, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి రెడ్ఫార్స్ 2 అని కొట్టండి. ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు మీ వాయిస్ ఏదైతే రికార్డ్ చేయాలనుకుంటున్నారో మీరు అది ఆ యాప్ లో చేయండి. నేను ఈ మైక్స్ అనేవి కొనక ముందు దానిలోనే రికార్డ్ చేసేవాడిని. మీరు ఆ యాప్ ఓపెన్ చేశాక ఎలా రికార్డ్ చేయాలంటే, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చూడండి. మీకు అక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు గ్రాఫ్ కనిపిస్తుంది. మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ గ్రాఫ్ అనేది ఫుల్ పిచ్ కి వెళ్లకుండా చూసుకోండి. అంటే హైకి అండ్ లోకి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల మన వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు డెసిమల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ డెసిమల్స్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బయట నాయిస్ రికార్డ్ అవ్వకుండా మీ వాయిస్ ఒక్కటే రికార్డ్ అయ్యేలా చేసుకోవచ్చు. మీరు ఒకసారి అలా రికార్డ్ చేసుకున్న తర్వాత ఆడియోని సేవ్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత బ్రౌజర్ లోకి వెళ్ళి అడోబీ పాడ్కాస్ట్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ ని ఓపెన్ చేసి అక్కడ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక మీరు ఏదైతే రికార్డ్ చేశారో ఆ యాప్ లోని ఆడియోని అక్కడ పెట్టండి. అక్కడ పెట్టేసి స్టార్ట్ ఎన్హాన్సింగ్ అని కొట్టండి. ఆ తర్వాత మ్యాజిక్ మీరే చూస్తారు. ఆడియో ఎలాగుంటుందంటే ఇంకా మన ఎక్స్పెన్సివ్ మైక్ అవసరమే లేదనిపిస్తుంది. సో నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ మీరు మైండ్ లో పెట్టుకుని రికార్డ్ చేస్తే మీ ప్రొఫెషనల్ ఆడియో రెడీ అయిపోతుంది. అండ్ నేను చెప్పిన యాప్ లింక్ అండ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి. నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ కనుక మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే నిజం చెప్తున్నా మీకు ఏ ఎక్స్పెన్సివ్ మైక్ కూడా అవసరం లేదు. సో మీరు కనుక కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేస్తున్నా లేదా చేస్తున్నా, మన బడ్జెట్ లో మంచి మైక్స్ ట్రైపాడ్స్ నేను ఒక వీడియో చేసి పెట్టా. అండ్ అక్కడ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పా. ఆ వీడియో నేను ఇక్కడ ఐకార్డ్ లో అయినా లేదా డిస్ప్లే చేస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. సో ఈ వీడియో అయితే ఇంతే, అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆలోపు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.